హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే 5 minutes ఎగ్ డ్రాప్ కర్రీ అనమాట. దీనికి ఎగ్స్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ వన్ స్పెషల్ మసాలా అంతే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అంత మోటివేట్ అయ్యి మంచి మంచి రెసిపీస్ మీ ముందరికి తీసుకొస్తాను. చాలా ఈజీ రెసిపీస్ అన్నీ తీసుకొస్తాను మీ ముందరికి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ముందరికి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో చెప్తే నాకు కామెంట్ సెక్షన్లో నేను చేస్తాను. సో ముందుగా రెసిపీలోకి వెళ్తే ఇక్కడ నేను చూపించిన విధంగా ఆనియన్స్, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, ఇవన్నీ ఎంతెంత వేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను. అన్నీ మనకి 1 స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ పడవు. అండ్ దీంతోపాటు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుంటే చాలు. అండ్ ఇవన్నీ మనము మిక్సీ జార్లోకి వేసి నేను చూపించిన విధంగా బ్లెండ్ చేసుకొని నీట్గా ఇలా ఒక పేస్ట్ కచ్చాపచ్చగా ఉన్న పర్లేదు. అండ్ ఒక బాండ్లీ తీసుకొని అందులో మనం ఆయిల్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తే చాలు. ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు గైస్, ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి ఆల్రెడీ మసాలాలో వేసుకున్నాం కదా. సో ఇప్పుడు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇంతకుముందు మనం ఫైన్ గ్రైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా మొత్తం నీట్గా ఇందులో యాడ్ చేసేయాలి. ఈ మసాలా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం యూజువల్గా ఇంట్లో ఉన్న పొళ్ళు అవి ఇవి వేసుకుంటాం కదా, బట్ అవి వేయడం కంటే అప్పటికప్పుడు కొట్టి పెట్టుకున్న మసాలాలో వచ్చే టేస్టే చాలా వేరు. అండ్ ఇలా వేసుకున్న మసాలాని మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటున్నాం కాబట్టి సో దాన్ని ఫస్ట్ మనం ఇమీడియట్గా కలుపుకోవాలి. ఎస్పెషలీ అందులో కొత్తిమీర ఉంది కదా, సో ఆ వాసన కాస్త పోయే వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట. కలపకుండా అలానే పెడితే మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎస్పెషలీ పేస్ట్ అనేది మాడిపోతే మనకి కూర రుచి అనేది సరిగ్గా తెలీదు. అండ్ నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో కొట్టినది అయిపోయింది. సో కాబట్టి అప్పటికప్పుడు నేను ఇలా ఒక ప్యాకెట్ తెప్పించుకున్నా. ఆ ప్యాకెట్లో కూడా లాస్ట్ కొద్దిగా మీరు మాత్రం ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి గైస్. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఈ రెసిపీలో చాలా అవసరం, ఎందుకంటే ఆ స్మెల్ అనేది రాదు కానీ బట్ ఆ ఫ్లేవర్స్ అనేది బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో మనం నీట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా స్మెల్ పోయే వరకు మనం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ కూడా కాదు. స్టార్టింగ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి చేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్తో పాటు మీకు కావాలంటే కొబ్బరి, లేకపోతే క్యాష్యూ, లేకపోతే ఇంకేదైనా కూడా ఒక పేస్ట్ అనేది మనము నానబెట్టిన క్యాష్యూ కానీ లేకపోతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి కానీ వేసుకొని ఇలా ఒక పేస్ట్ చేసుకొని నేను అప్పుడే యాడ్ చేయడం మర్చిపోయి, అందుకే ఇప్పుడు కాస్త వాటర్ వేసి ఆ పేస్ట్ అనేది క్యాష్యూ పేస్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నీట్గా ఉన్న పేస్ట్ అంతా కూడా మీరు వాటర్ వేసేసుకోండి. మనకు ఆల్రెడీ మిక్సీలో ఉన్న పేస్ట్ మనం ఎలా అయినా వాటర్ వేసి కాస్త పేస్ట్ అంతా తీస్తాం కదా, ఆ వాటరే చాలు. ఇప్పుడు నేను మళ్ళీ క్యాష్యూ నట్ సపరేట్గా కొట్టుకున్నాను కదా మిక్సీలో ఫైన్ గ్రైన్ పేస్ట్, అందులో కూడా నీట్గా నేను వాటర్ మొత్తం మిక్స్ చేసి నీట్గా వేసేస్తున్నాను అంతా. అండ్ ఇందులో మనకి ఏదైనా ఒక పేస్ట్ అండ్ ఇదర్ క్యాష్యూ కానీ కోకోనట్ కానీ ఏదైనా ఒకటి వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది ఉంటుంది. లేకపోతే ఏమైపోతుందంటే ఆ కర్రీ అనేది మనకి కాస్త గట్టిగా అయిపోవడము, ఎస్పెషలీ మనము టొమాటోస్ ఆర్ ఆనియన్స్ అలానే కట్ చేసి వేస్తాం కదా, ఏ కర్రీలోకైనా సరే అవి అలానే వేసినప్పుడు గ్రేవీ అనేది కాస్త తక్కువ వస్తుంది. ఇది ఒక సాల్నా టైప్ కాబట్టి మనం గ్రేవీ కోసం ఇలా చేస్తున్నాం. అండ్ నేను ఇక్కడ రాళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనము ఇది ఎగ్ డ్రాప్ కర్రీ కదా, బాయిల్డ్ ఎగ్స్ కాదు. సో కాబట్టి మనము ముందుగానే మనకు టేస్ట్ అంతా సరిపోయిందని చెక్ చేసిన తర్వాత ఎగ్స్ వేయాలి, లేకపోతే ఎగ్స్ అనేవి స్మాష్ అయిపోతాయి అన్నమాట లోపలే. ఇది మనం కాస్త కేర్ఫుల్గా చూసుకొని మనకి ఎంత సాల్ట్ కావాలి ఏంటి అని, నేను ఇక్కడ క్రిస్టల్ సాల్టే యూజ్ చేస్తున్నా. మీరు మాత్రం ఏ సాల్ట్ కావలిస్తే అది యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. దాని తర్వాత ఇలా ఒక పొంగు రావాలి, మీరు హై ఫ్లేమ్లో పెట్టచ్చు. ఇప్పుడు వాటర్ వేసేసి సాల్ట్ వేసిన తర్వాత కాస్త హై ఫ్లేమ్లో పెడితే ఇలా మనకు పొంగు వస్తుంది కదా. సో అలా మనకి ఎప్పుడైతే వాటర్ కుదుపు వస్తుందో అప్పుడు ఇలా నేను చూపించిన విధంగా ఎగ్స్ అన్నీ నీట్గా ఏదైనా ఒక సైడ్లోనే కట్ చేసి, ఎందుకంటే మనం అక్కడ డ్రాప్ చేసినప్పుడు షెల్స్ కానీ అవన్నీ డ్రాప్ అవ్వకుండా అండ్ ఒకటే దగ్గర నీట్గా డ్రాప్ అవ్వాలి కదా నేను చూపించినట్లు. కాబట్టి నీట్గా మనం ఒక సైడ్లోనే కట్ చేసి మరీ డ్రాప్ చేసుకోవాలి. ఒక సైడ్లో పగలగొట్టి ఇలా నేను 4 eggs తీసుకున్నాను. మీకు ఎన్ని కావాల్స్తే అని తీసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక 6 eggs అయినా పడతాయి, బట్ నాకు ఇవాళ 4 సరిపోతాయి కాబట్టి నేను 4 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కాసేపు మీడియం ఫ్లేమ్లో మనం ఎగ్ డ్రాప్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. కుదుపు రావడానికి మాత్రం మనం హై ఫ్లేమ్కి వెళ్తాం కానీ బట్ ఎగ్ డ్రాప్కి మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే నీట్గా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది.
అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మనం ఎగ్స్ డ్రాప్ చేయక ముందే గ్రేవీలో ఉన్న సాల్ట్ కానీ ఏదున్నా సరే అవన్నీ మనం ఎగ్స్ డ్రాప్ చేయకముందే చూసేసుకోవాలి. ఎగ్స్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా యాడ్ చేయాలన్నా మనకు కష్టమైపోతుంది. సో అది మాత్రం చూసి పెట్టుకోండి. అండ్ ఇలా ఎగ్ డ్రాప్ చేసిన తర్వాత ఒక 2 minutes ఫస్ట్ లో ఫ్లేమ్లో ఉడికించండి. దాని తర్వాత డైరెక్ట్ హై పెట్టేసి హైలో ఒక 2 minutes మళ్ళీ బాగా బాయిల్ చేయండి. దాని తర్వాత అండ్ ఎగ్స్ కూడా మీకు ఒకదానికొకటి దగ్గర పడ్డాయి అనిపిస్తే అవి కాస్త హై ఫ్లేమ్లో కూడా ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత వాటిని సపరేట్ చేయడానికి ట్రై చేయండి. ముందుగానే సపరేట్ చేయాలని చూస్తే ఎగ్స్ అనేవి విరిగిపోతాయి అనమాట. కాస్త మనకు బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి వాటిని లోపలే సపరేట్ చేయొచ్చు, మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా నీట్గా బాయిల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒక సైడ్ బాయిల్ అయిన తర్వాత మనకు అలా వైట్ పార్ట్ అనేది పైకి పొంగుతుంది కదా, అలా పొంగినప్పుడు ప్రతి ఎగ్ని నేను చూపించిన విధంగా నిదానంగా టర్న్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క సైడ్ పెట్టుకొని, లేకపోతే ఎగ్స్ అనేవి విరిగిపోతే ఎస్పెషల్లీ ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, అది మనకు అలానే కావాలంటే ఇలా చిన్నగా మనం టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఎగ్ని మనం టర్న్ చేయాలి. అది మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేద్దాం. దాని తర్వాత హై ఫ్లేమ్లో పెడితే ఇంత నీట్గా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ప్రతి ఎగ్గు ఏది విరగలేదు చూడండి. నీట్గా మనం ఎలా వేసామో అలా కాస్తో కూస్తో కొంచెం అలా సపరేట్ అవ్వచ్చు కానీ బట్ ఏది విరగనైతే విరగదు. అంతే గైస్. నెక్స్ట్ మనకి సెకండ్ టైం ఇలా ఎప్పుడైతే వాటర్ ఇలా కుదుపులు వస్తాయో మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీ ఈజీ రెసిపీ జస్ట్ 5 minutesలో మీ ఇంటికి గెస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా సరే మీరు జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఎగ్స్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది బిగినర్స్ కూడా చేయొచ్చు గైస్, బిగినర్స్ కూడా ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇలానే ఇంకా మంచి రెసిపీస్ కావాలన్నా ఏం కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈజీగా ఏదైనా గ్రేవీస్ కానీ బిర్యానీస్ కానీ ఒక 1 hour 40 minutes పట్టే ఉన్నా సరే నేను ఈజీగా ఒక 10 minutesలో చేసే రెసిపీ చూపిస్తాను.